వైసీపీలో పోలవరం అసెంబ్లీ టికెట్ కేటాయింపు వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్థానంలో ఆయన సతీమణి రాజ్యలక్ష్మికి అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. అయితే రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో గిరిజనేతరురాలికి వైసీపీ సీటు ఎలా ఇస్తుందంటూ మండిపడుతున్నారు. అవసరమైతే న్యాయస్థానానికి వెళ్తామని ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు మడకం వెంకటేశ్వరరావు తెలిపారు. టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాస్ కూడా ఎస్టీ కాదని పేర్కొన్నారు. ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షుని మన ఆంధ్రప్రదేశ్లో పోలవరం నియోజకవర్గానికి సంబంధించి తెల్లం బాలరాజు గత 3 పర్యాలుగా ఎమ్మెల్యేగా చేసింది. కానీ ఆయన భార్య మాత్రం ఒక బీసీ కులస్తుడు కుక్కల సుబ్బారావు అనేటటువంటి ఆయనకి జన్మించిన ఆవిడ ఎస్టీ కాదా వాస్తవం చెప్పాలండి. ఆవిడ ఇప్పుడు టికెట్ ఇక్కడ ఇతని మీద వ్యతిరేకత ఉంది కాబట్టి భార్య పేరుని టికెట్ తెచ్చుకొని మళ్ళీ ఎమ్మెల్యే అయిపోయి మళ్ళీ ఈ పదవులు అలంకిద్దామనేటటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు. ఇదంతా బోగస్. అందుకనే ఆ చట్ట ప్రకారంగా ఆవిడ ఎస్టీ కాదు. ఆవిడ ఒక చెట్టి బజ్జీలకు పుట్టినటువంటి ఆమె, అంటే బీసీ కులానికి చెందినటువంటి ఆమె కాబట్టి ఈవిడి ఎస్టీ కాదు గనక ఈవిడికి టికెట్ ఇచ్చిన భవిష్యత్తులో ఈవిడి ఖచ్చితంగా స్కూటనీలో పోవడం ఖాయం. మేము దీని మీద కోర్టులో